సేపటిదాకా ఎవరు ఏం కనిపించలేదు, కానీ సడన్ గా నేను ఇట్లా రికార్డ్ చేసి పెట్టి చూసేసరికి వెనక ఒక ఇద్దరు ఫాలో అవుతా ఉన్నారు. ఇక్కడ ఒక ఫేమస్ గోల్డ్ కుల్ఫీ వాళ్ళ ఉన్నారు అనమాట. వాళ్ళు ఒంటి నిండా బంగారం వేసుకొని, రియల్ 24 క్యారెట్ బంగారం వేసుకొని వాళ్ళు ఇక్కడ కుల్ఫీలు అమ్ముతూ ఉంటారు. ఈవినింగ్ 6:45 అవుతుంది ఇప్పుడు. జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అయ్యి శ్వేత ఇంకా వాళ్ళ పేరెంట్స్ కిమ్మి వీళ్ళందరూ షాపింగ్కి వెళ్ళారు అనమాట. ఈరోజు ఇంకా కొంచెం ఏదో గోల్డ్ ఏదో కొనాలంట ఇక్కడ ఎంగేజ్మెంట్ కోసం. సో వాళ్ళందరూ అటు వెళ్తే నేనేంటంటే ఒక ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ ప్లేస్ ఒకటి ఉందన్నమాట, సరాఫా బజార్ అని. సరాఫా ఫుడ్ స్ట్రీట్, అది ఓన్లీ నైట్లో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి నేను ఉంటున్న హోటల్ నుంచి అది సమ్ 3 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఇది ఒక టార్చర్ ఉంది, ఇష్టం వచ్చినట్టు హార్న్స్ అనమాట. ఇక్కడ రోడ్స్ నీట్గా ఉన్నాయి. ఎట్లా అంటే మీరు ఇక్కడ కింద చూస్తే చెత్త మన దగ్గర ఉన్నట్టు దుమ్ము ఇవంతా ఏం లేదు, చాలా నీట్ ఉన్నాయి. ఇట్ ఈస్ ద క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా అంట, అవార్డెడ్ కంటిన్యూస్లీ 4 or 5 years కంటిన్యూస్గా. సో యూ కెన్ ఇమాజిన్ ఎంత బాగుందో ప్లేస్ ఇది. లుక్ ఎట్ దట్ క్లీన్ రోడ్. అండ్ ఎక్కడ కూడా మీకు గుట్కా ప్యాకెట్లు కానీ లేకపోతే దుమ్ము కానీ. యాక్చువల్లీ భోపాల్ ఇందాక రైల్వే స్టేషన్ దగ్గర కూడా చూసిన మ్యాక్సిమం నీట్నెస్. రోడ్స్ ఎంత నీట్ ఉన్నాయో, క్లీన్లీనెస్ ఎంత బాగుందో. ఇక్కడ ట్రాఫిక్ అంత దరిద్రంగా ఉంది, ఏ ఒక్కడు ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వట్లేదు. హారన్స్ మీకు అడ్డం ఎవడన్నా ఉన్నా లేకపోయినా ఏం సంబంధం లేదు, జస్ట్ హారన్ ఉంది, బండికి కొడుతూనే ఉన్నారు. అదొకటి ఇరిటేషన్. ఇందాక మేము క్యాబ్లో వస్తుంటే కూడా మా క్యాబ్ డ్రైవర్ అసలు ఎందుకు గురించి మనం యాక్సిలేటర్ ఎట్లా ఇస్తామో అట్లా వీళ్ళు హారన్ ఇస్తున్నారు అనమాట. పని పాట లేకుండా హారన్ కొడుతూనే ఉన్నారు. జస్ట్ ఇంతే ఇక్కడ అదొకటి ఇరిటేషన్ ఉంది, హెడేక్ వస్తుంది. పోయి మా హోటల్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్లీ రోడ్కి ఆనుకునే ఇట్లా రోడ్కి ఆనుకునే ఉంది. సో రాత్రి ఈరోజు ఎట్లా ఉంటుందో తెలియదు. సో ఇప్పుడు నేను ఆ ఫుడ్ మార్కెట్కి వెళ్తున్నా. అక్కడికి వెళ్ళి ఫేమస్ అనమాట, చాలా అంటే చాలా ఫేమస్. ఇందోర్ వస్తే మస్ట్ విజిట్ ప్లేసెస్లో ఆ ఫుడ్ మార్కెట్ ఉంది. సో యూ కెన్ ఇమాజిన్ ఇక్కడ పెద్దగా తిరగడానికి ఏం ప్లేసెస్ లేవు, మ్యాక్సిమం టెంపుల్స్ లేదంటే మ్యూజియంస్ ఇవే ఉన్నాయి. అది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి. జస్ట్ హోప్. ఓకే, రాంగ్ రూట్ వచ్చినట్టున్నా ఈ వీడియో రికార్డ్ చేస్తూ వెనకకి వెళ్ళాలేమో. నా వాల్యూమ్ మీకు వినిపిస్తుందో లేదో జస్ట్ స్ప్రే, ఎందుకంటే ఎక్స్టర్నల్ మైక్ నేను పెట్టలేదు. రేపు ఒక ప్లేస్కి వెళ్తున్నా విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ మధ్యప్రదేశ్. దాని వీడియో ఖచ్చితంగా చూడండి. రేపు అదొకటే ప్లాన్. ఓకే, ఇది ఎటేటో తీసుకొని పోతుంది, నన్ను కరెక్టో లేదో కూడా తెలియదు. పోతున్నా నేను కూడా, గూగుల్ మ్యాప్ని నమ్ముకొని వెళ్తున్నా నేను కొత్త ప్లేస్లో. అది కూడా ఇట్లా తిరుగుతున్నా. ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ ప్లేస్ ఒకటి ఉందన్నమాట. కొత్త ప్లేస్లో వచ్చిన ఫస్ట్ డే గంట కూడా కాలేదు. గూగుల్ని నమ్ముకొని నేను ఇట్లాంటి ప్లేస్లలో, ఎవరు లేని ప్లేస్లలో తిరుగుతున్నా. ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్తే వాక్ చేస్తూ వెళ్తే కొంచెం ప్లేసెస్ ఈజీగా గుర్తుంటాయి అనమాట. దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ ఆల్సో ఇప్పుడు నేను వెళ్తుంది ఫుడ్ స్ట్రీట్ కాబట్టి ఆబ్వియస్లీ బాగా ఎక్కువ తినే ప్లాన్ ఉంది. సో కొంచెం నడుచుకుంటూ వెళ్తే 3 kilometers కదా, నడుచుకుంటూ వెళ్తే కొంచెం అరుగుతుంది, మళ్ళీ వచ్చేటప్పటికి కరెక్ట్ సెట్ అవుతుంది అని చెప్పి అది ప్లాన్. జస్ట్ నౌ లిటరల్లీ జస్ట్ నౌ ఫోన్ పోతూ నాది ఇది అయిపోయింది. ఇందాక ఏరియా చూపించిన కదా, అది మొత్తం రైల్ ట్రాక్స్ పక్క నుంచి వస్తున్నప్పుడు నేను ఒక్కడే వస్తున్నా, ఖాళీ ఉంది. అదే పక్కన కొంచెం ఇది ఉంటారు కదా స్లమ్ ఏరియా వాళ్ళు నన్ను అబ్జర్వ్ చేశారు అనమాట. నేను ఇట్లా మాట్లాడుతూ రావడం సేపటిదాకా ఎవరు ఏం కనిపించలేదు, కానీ సడన్ గా నేను ఇట్లా రికార్డ్ చేసి పెట్టి చూసేసరికి వెనక ఒక ఇద్దరు ఫాలో అవుతా ఉన్నారు. ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ ప్లేస్ ఒకటి ఉందన్నమాట. నేను లైట్ తీసుకున్నా, మేబీ వాళ్ళది కూడా అదే రూట్ ఏమో అది అనుకుని. కానీ ఒక పాయింట్ తర్వాత వచ్చేసరికి ఏంటంటే దగ్గరకు వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ క్లోజ్ వచ్చి పట్టుకొని ట్రై చేశారు అనమాట. నేను జస్ట్ అప్పుడే లక్కీలీ అదే టైంకి కొంచెం పబ్లిక్ ఉన్న ఏరియాకి వచ్చేసరికి ఇంకా లేదంటే ఫోన్ పోయేదేమో. జస్ట్ మిస్, కొంచెం జాగ్రత్త ఉండాలి. అయితే మన దగ్గర అయితే రీల్ చేసేస్తారేమో. ఇట్లా ఉంది ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఇట్లాంటి ప్లేస్ కానీ మన హైదరాబాద్ సైడ్ ఉంటే మేబీ మన నిబ్బా బ్యాచ్లు అందరూ కూడా రీళ్ళతో నింపేసేటోళ్ళేమో ఆ ప్లేస్ అంతా.
నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే ఇది సరాఫా బజార్, సరాఫా ఫుడ్ స్ట్రీట్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ మన బేగం బజార్ లాంటిదే అనమాట. అన్ని ఐటమ్స్ దొరుకుతాయి, లైక్ స్టీల్ లేదంటే వెడ్డింగ్ సంబంధించినవి, లేకపోతే మిగతా అన్ని గోల్డ్ ఐటమ్స్ అనో. అట్లనే ఈ ఏరియాలో ఇదనమాట. मैं एक्सपेक्ट नहीं किया इतना खा लिया अभी तो. या थैंक यू. ये नमक, ये लाल मिर्च, ये काली मिर्च, ये जीरा. థ్యాంక్ యూ. థింక్ ఐఎమ్ లక్కీ. ఎందు గురించి అంటే ఎప్పుడు కూడా జోషి దహీ బడా వాలా ఎప్పుడు యూట్యూబ్లో వీడియో చూసినా కానీ ఫుల్ క్రౌడెడ్, అసలు నిలబడడానికి కూడా ప్లేస్ లేదు. అట్లాంటిది నేను ఒక్కడనే ఉన్నాను బికాస్ ఐఎమ్ సో ఎర్లీ. ఇప్పుడు జస్ట్ 7:30 అవుతుంది, ఈ టైంకి ఎవరు రారంట. మోస్ట్లీ 8:30, 9 తర్వాత ఇక్కడ షాప్స్ అన్నీ ఓపెన్ అవుతాయి అంట. సో నాకు ఈ వీడియో తీసుకోవడానికి ఛాన్స్ దొరికింది. ఫ్లయింగ్ దహీ బల్లా వాలా అంటారు అనమాట. ఎందు గురించి ఫేమస్ అయ్యాడంటే ఇప్పుడు చూసారు కదా ఇట్లా పైన గాలితో ఎగరేస్తాడు, సో దాని గురించి ఫేమస్ అయ్యాడు. సో ఇది ఆ ఫేమస్ దహీ బల్లా. జస్ట్ ఇప్పుడిప్పుడే క్రౌడ్ స్టార్ట్ అవుతుంది. ఇఫ్ యు ఆర్ ఇన్ ఇండోర్ ఆర్ ఇఫ్ యు ఆర్ ఇన్ దిస్ సరాఫా బజార్ మార్కెట్, జస్ట్ కమ్. ये बाउल की जरूरत नहीं है. ये नमक, ये लाल मिर्च, ये काली मिर्च, ये जीरा, ये అండ్ వన్ మోర్ రీజన్ ఐ సైడ్ ఐఎమ్ లక్కీ ఏంటంటే ఇది ఈ కాయిన్స్ 75 years స్పెషల్ యానివర్సరీది 10 రూపీ కాయిన్స్. మన సైడ్ 10 రూపీ కాయిన్ ఎవరు తీసుకోండి, కానీ ఇక్కడ మాత్రం చేంజ్ ఇచ్చేటప్పుడు 10 ఒకవేళ మీరు ఇందోర్ వస్తే, ఒకవేళ టైం ఉంటే ఇట్లాంటి ప్లేసెస్కి సరాఫా బజార్ రండి. నాట్ జస్ట్ ఫర్ ఫుడ్. ఇక్కడ ఎట్లా ఉందంటే బట్టలు కానీ లేదంటే ఈ జ్యువెలరీ కానీ చాలా 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 బాగున్నాయి కంపేర్ టు మన బేగం బజార్ చార్మినార్ ఏరియా. క్వాలిటీ బాగున్నాయి, చూడడానికి బాగున్నాయి, అండ్ అట్ ద సేమ్ టైం ప్రైస్ కూడా చాలా డీసెంట్ ఉంది. 2-3 షాప్స్కి వెళ్ళి అడిగా నేను. యాజ్ యూ కెన్ సీ ఇట్లా ఎంటీ స్ట్రీట్లో వచ్చి మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను అక్కడ రెగ్యులర్ ప్లేస్కి వెళ్తే మాట్లాడే ఛాన్సే లేదు. ఇక్కడ ఒక ఫేమస్ గోల్డ్ కుల్ఫీ వాళ్ళ ఉన్నారనమాట. ఒంటి నిండా బంగారం వేసుకొని, రియల్ 24 క్యారెట్ బంగారం వేసుకొని వాళ్ళు ఇక్కడ కుల్ఫీలు అమ్ముతూ ఉంటారు. అది కూడా కవర్ చేద్దామని. కాకపోతే వాళ్ళు ఎగ్జాక్ట్లీ 9 తర్వాత వస్తారంట. వెయిటింగ్ ఫర్ దెమ్. ఇక్కడ ఇట్లా నోట్లు కూడా అమ్ముతున్నారు, 100 రూపాయల నోట్లు. 50. సెటప్ చేస్తారు. స్లోలీ అన్ని షాప్స్ ఇక్కడ బంద్ అయిపోతున్నాయి. ఫుడ్ స్టాల్స్ స్టార్ట్ అయిపోతాయి ఈ గల్లీ మొత్తం. ఇప్పటిదాకా తిరిగి తిరిగి నా కాళ్ళు మొత్తం ఇప్పటికే ఆల్రెడీ పొద్దు నుంచి ట్రావెల్, రెస్ట్ లేదు. దీనికి తోడు ఊపుకుంటూ 3.5 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చినాయి కదా. అది 3.5 అనుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 3-4 కిలోమీటర్లు తిరిగినాయి అనమాట. అంటే ఇది లోపల ఇంకా తిరుగుతుంటే ఇంకా లక్కీలీ ఇప్పుడే ఒక షాప్ బంద్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోయి కూర్చున్నా. ఇక్కడ శ్వేత వాళ్ళది ఇప్పుడు అయిందంట షాపింగ్. దే ఆర్ కమింగ్ నౌ. ఇది ఒక నైట్ ఫుడ్ స్ట్రీట్. రాత్రి 9 నుంచి midnight 2 o'clock దాకా ఉంటుందంట ఇది. ये चाहिए
एक एक कितना ठीक है ना क्वांटिटी के लिए प्राइस ज़्यादा लग रहा है आप एक आएंगे अच्छा लगा गुड कैसा लगा गुड खाना है तुम्हें ठंडी जगह हाँ रबड़ी डाल दो थैंक यू दाइड्रा कैसा है अच्छा है केसर दाल है ना हो गया देखो चाहिए कुल्फी हाँ कुल्फी चाहिए निकाला कैसा है ठीक है नहीं है उसका भी पेट भर गया था खाई क्या बेटा वो कैसा है खाओगे उसका एक्सप्रेशन देखो ये गरम है वेट वेट दिस इज गराडू अंडा क्या हुआ स्पाइसी लगा किमेलो चाहिए మినీ స్ట్రోక్ ఇచ్చినోలే కిస్మత్ నిజంగా బాగుందని చెప్పుకోవాలా ఏం చెప్పుకోవాలా వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ ఈ ఫోన్ పోతూ పోతూ కొంచెం జస్ట్ మిస్ అయిపోయింది అండ్ ఇప్పుడే ఈ చిన్న కెమెరా పోతూ పోతూ నా బుజ్జి కిమ్ములు సేవ్ చేసింది నేను ఇక్కడ పెట్టుకొని మర్చిపోయినా ఇక్కడ మ్యాగ్నెట్ ఉంటుంది దీనికి బేసికలీ ఇది ఇట్లా అంటుకొని ఉంటుంది అనమాట बटन देना खुद ही वो देना का है షేర్ కరి సబ్స్క్రైబ్ వీడియో చెయ్యండి ప్లీజ్ పాపం ఇంత అడుగుతుంది కదా ముందు వ్యూస్ కూడా పెంచండి ఇంత కిమ్మిలో అడుగుతుంటే మీరు అది చేస్తలేరు సో ఇది నేను పోయింది అనుకున్నా ఇంకా ఎందుకంటే ఆటోలో నుంచి దిగేసరికి ఇది గాయబ్ అయిపోయింది పడిపోయింది అనుకున్నా ఇంకా అయిపోయింది ఇంకా 30,000 30 కాదు 38,000 ఇంకా మూడ్ ఆఫ్ ఇదే ఉంటుందా అనుకున్నా బట్ కిమ్మి పాప ఏం చేసిందంటే మెల్లిగా దీన్ని తీసి ఆమె పాకెట్లో దాపెట్టుకుందంట నేనేమో పిచ్చోళ్ళగా కూడా ఇక్కడ పడిపోయి ఉంటుందా అని రోడ్డు మీద ఎదుగుతుంటే నిద్రలో అయ్యో డాడీ ఇక్కడ పెట్టుకొని పడేసుకుంటాడని చెప్పి తీసి ఆమె పాకెట్లో పెట్టుకొని నిద్రలో మళ్ళీ అది కూడా థ్యాంక్ యూ ఎందుకంటే అంటే నేను కిమ్మికి చెప్పిన ఈ కెమెరా పెళ్ళిలో ఈమెనే యూజ్ చేస్తుందని థ్యాంక్ యూ కిమ్మిలో సో అది మ్యాటర్ అండ్ ఈ పింపుల్ ఏందో కానీ సడన్గా ఆడిషన్ ఉన్నప్పుడు షూట్ ఉన్నప్పుడు లేకపోతే ఇట్లాంటి ఈవెంట్లు ఉన్నప్పుడు సడన్గా ఇక్కడ ఒక పింపుల్ ఇక్కడో ఏదో ఒక దగ్గర వస్తుంది అది అర్థం కాదు చలో బాయ్ బోల్తో గుడ్ నైట్ సరాఫా స్ట్రీట్ ఫుడ్ బాగానే ఉంది కాకపోతే అన్నీ కొన్ని మాత్రం ఓవర్ అంటే ఓవర్ ప్రైజ్డ్ ఓవర్ హైప్డ్ రెండు కూడా బట్ కొన్ని బాగున్నాయి సో ఆ డీటెయిల్స్ అని చెప్పి ఉంటాను ఆల్రెడీ మీకు సో ట్రై చేయండి ఒకవేళ ఇటు వస్తే